మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 15 బుధవారం సాయంత్రం 6 లోపు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కష్టాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఒకదాని తర్వాత ఒకటిగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కనిపించదు. చేతిలో డబ్బు నిలవదు. అప్పుల బాధలు అధికమవుతాయి. కుటుంబంలో సంతోషం కరువవుతుంది. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకు తెలియకుండానే దరిద్రం మనల్ని ఆవహించి ఉంటుంది. మనం ఏం చేసినా కలిసి రాదు. మన సుడి తిరగటం లేదని, మన జాతకం బాగోలేదని బాధపడిపోతూ ఉంటాము. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోవడానికి మందార ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి. మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేస్తే కష్టాలు, దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఆ విషయంలోనికి వస్తే బుధవారం అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ విఘ్నాలను తొలగించే గణనాథుని అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా విశేషమైనది. ఈ రోజున సాయంత్రం 6 గంటల్లోపు మనం చేసుకోబోయే ఈ చిన్న పరిహారం మన జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. దీనికి కావాల్సింది కేవలం ఒక మందార ఆకు మాత్రమే. మందార చెట్టుకు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మందార పువ్వులను మనం దేవతారాధనలో ముఖ్యంగా అమ్మవారికి, వినాయకుడికి సమర్పిస్తాము. కేవలం పువ్వు మాత్రమే కాదు, ఆ చెట్టు ఆకులు కూడా ఎంతో పవిత్రమైనవి, శక్తివంతమైనవి. దైవిక శక్తులను ఆకర్షించే గుణం మందార ఆకుకు ఉంటుంది. అందుకే తాంత్రిక, మాంత్రిక ప్రయోగాలలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ చెప్పుకోబోయేది ఏమిటి అంటే క్షుద్ర ప్రయోగం కాదు. ఇది కేవలం మన సమస్యలను భగవంతునికి నివేదించుకునే ఒక సాత్వికమైన, పవిత్రమైన పరిహారం. మీరు చేయవలసింది ఏమిటి అంటే రేపు బుధవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక మందార చెట్టు వద్దకు వెళ్ళండి. ఆ చెట్టుకు మొదట నమస్కారం చేసుకోండి. ఓ వృక్షరాజా, నా సమస్యల పరిష్కారం కోసం, నా కోరికల నెరవేర్పు కోసం నీ నుండి ఒక పత్రాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. నన్ను అనుగ్రహించు అని మనసులో ప్రార్థించుకొని ఆ చెట్టు నుండి ఒకే ఒక్క మందార ఆకును కొయ్యండి. ఆకును కోసేటప్పుడు అది ఎక్కడా చిరక్కుండా, పురుగులు తినకుండా ఆరోగ్యంగా పచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఆకును బలవంతంగా లాగవద్దు. ప్రేమతో నెమ్మదిగా కొమ్మ నుండి వేరు చేయండి. ఇంటికి ఆ ఆకును తీసుకువచ్చిన తర్వాత దాన్ని శుభ్రమైన నీటితో కడగండి. ఇప్పుడు మీ పూజా గదిలోనికి వెళ్ళి దేవుని ముందు కూర్చోండి. మీరు తెచ్చుకున్న మందార ఆకును మీ కుడి చేతిలో పట్టుకోండి. కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని, ముఖ్యంగా విఘ్నేశ్వరుణ్ణి మనసారా ప్రార్థించండి. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద కష్టం ఏదో దానిని మనసులో తలుచుకోండి. అది అప్పుల బాధ కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆరోగ్యం లేకపోవటం కావచ్చు, వ్యాపారంలో నష్టాలు కావచ్చు, కుటుంబంలో గొడవలు కావచ్చు. ఏదైనా సరే మీ మనసును తీవ్రంగా వేధిస్తున్న సమస్యను స్పష్టంగా తలుచుకోండి. లేదా మీకు ఏదైనా బలమైన కోరిక ఉంటే, ఉదాహరణకు సొంత ఇల్లు కట్టుకోవాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని, సమాజంలో గౌరవం పెరగాలని, ఇలాంటి కోరిక ఏదైనా ఉంటే దానిని బలంగా సంకల్పించుకోండి. కేవలం ఒకే ఒక్క సమస్య లేదా ఒకే ఒక్క కోరిక మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇప్పుడు ఆ మందార ఆకు మీద పసుపు కొమ్మును అరగదీసి వచ్చిన గంధంతో కానీ లేదా శ్రీగంధంతో కానీ లేదా కుంకుమను నీటితో కలిపి పేస్ట్లా చేసి దానితో కానీ మీ సమస్యను లేదా కోరికను రాయండి. ఉదాహరణకు, నా అప్పులన్నీ తీరిపోవాలి అని కానీ, నాకు వెంటనే మంచి ఉద్యోగం రావాలి అని కానీ, మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని కానీ క్లుప్తంగా, స్పష్టంగా రాయండి. రాయడానికి చిన్న పుల్లను లేదా ఉంగరం వేలును ఉపయోగించవచ్చు. ఇలా రాసేటప్పుడు మీ మనస్సు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. మీ సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. రాసిన తర్వాత ఆ ఆకుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఈ ఆకును మీ పూజ గదిలో ఉన్న దేవుని పటం ముందు లేదా విగ్రహం పాదాల వద్ద పెట్టండి. ఓ భగవంతుడా, నా సమస్త కష్టాలను, నా కోరికను ఈ మందార పత్రం రూపంలో నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాను. ఈ ఆకు ఎండిపోయేలోగా
నా సమస్యను పరిష్కరించు తండ్రి, నా కోరికను నెరవేర్చు స్వామి అని హృదయపూర్వకంగా వేడుకోండి. ఆ తర్వాత ధూపము దీపము చూపించి మీ పూజను ముగించుకోండి. ఈ పరిహారం చేసే ప్రక్రియ అంతా రేపు సాయంత్రం 6 గంటల్లోపే పూర్తి కావాలి. సమయం దాటితే దీనికి ఫలితం అంతగా ఉండదు. ఒకసారి ఆ ఆకును దేవుని దగ్గర పెట్టిన తర్వాత దానిని రోజు కదిలించకూడదు. దాని మానాన దానిని అక్కడే వదిలివేయాలి. గాలికి ఆ ఆకు నెమ్మదిగా ఎండిపోవటం మొదలవుతుంది. ఇక్కడే అసలైన అద్భుతం దాగి ఉంది. ఆ పచ్చటి ఆకు తనలోని తేమను కోల్పోయి నెమ్మదిగా వాడిపోయి ఎండిపోతూ ఉంటుంది కదా. అదేవిధంగా మీ జీవితంలోని కష్టాలు సమస్యలు కూడా నెమ్మదిగా తమ పట్టును కోల్పోతాయి, వాడిపోయి మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఆ ఆకు పూర్తిగా ఎండిపోయే సమయానికి మీ సమస్య పరిష్కారానికి ఒక మార్గం కనిపిస్తుంది, లేదా మీ కోరిక నెరవేరడానికి సంబంధించిన శుభవార్త మీకు అందుతుంది. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ సంపూర్ణ విశ్వాసంతో చేసినప్పుడు ప్రకృతిలో ఉండే దైవిక శక్తి మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. ఆకు ఎండిపోవడానికి సాధారణంగా కొన్ని రోజులు పట్టవచ్చు. ఈ సమయంలో మీరు ఎంతో ఓపికతో నమ్మకంతో ఉండాలి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఆ ఆకును చూస్తూ మీ కోరిక నెరవేరుతుందని బలంగా భావించాలి. మీ నమ్మకమే మీ విజయం. ఆ ఆకు పూర్తిగా గలగలలాడుతూ ఎండిపోయే లోపే మీ పనులు పూర్తవుతాయి, సమస్యలు తొలగిపోతాయి, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఎక్కడి నుంచైనా డబ్బు చేతికి అందవచ్చు. మీ అనారోగ్య సమస్యకు సరైన వైద్యం లభించవచ్చు. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనవచ్చు. ఏదో ఒక రూపంలో దైవ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ సుడి తిరిగి అదృష్టం మిమ్మల్ని వరించడం మొదలవుతుంది. ఒకవేళ ఆకు పూర్తిగా ఎండిపోయినప్పటికీ మీ కోరిక నెరవేరలేదనుకోండి, అలాంటప్పుడు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీ సంకల్పంలో కానీ నమ్మకంలో కానీ ఏదైనా లోపం ఉండి ఉండవచ్చు, లేదా మీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఈ పరిహారాన్ని మరొక్కసారి, అంటే వచ్చే బుధవారం నాడు మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ కొత్తగా మందార ఆకును తెచ్చి ఇదే పద్ధతిలో మీ కోరికను రాసి దేవుని దగ్గర పెట్టాలి. 2-3 సార్లు పట్టు వదలకుండా నమ్మకంతో చేస్తే ఎంతటి కఠినమైన సమస్య అయినా తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఇక చివరిగా మీ కోరిక నెరవేరిన తర్వాత లేదా ఆకు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ ఆకును ఏం చెయ్యాలి అనే సందేహం వస్తుంది. ఆ ఎండిపోయిన ఆకును చేతిలోనికి తీసుకుని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి. నా సమస్యను తీర్చినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొని ఆ ఆకును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో, అంటే నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ వేయాలి. పారే నీటిలో వేయటం వల్ల మీ సమస్యకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే అవి కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మీకు సంపూర్ణ విముక్తి లభిస్తుంది. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ ఆకును వేయవచ్చు. చూశారు కదా ఎంత సులభమైన పరిహారమో. దీనికి మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు. కేవలం మన నమ్మకం, శ్రద్ధ మాత్రమే పెట్టుబడిగా పెడుతూ ఉన్నాము. జీవితంలో కష్టాలతో, దరిద్రంతో కృంగిపోతున్న ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాన్ని రేపు బుధవారం సాయంత్రం 6 గంటల్లోపు ఆచరించి చూడండి. గణనాథుని కరుణతో, మందార పత్రంలోని దైవశక్తితో మీ కష్టాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. దరిద్రం మీ ఇంటి గడప దాటి పారిపోతుంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించి మీ సుడి తిరిగిపోవటం ఖాయం. నమ్మకంతో చేయండి, శుభం కలుగుతుంది. బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఆటంకాలు అన్నీ కూడా వెన్నలాగా సులభంగా కరిగిపోతాయి. నిత్య జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, విఘ్నాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలంటే బుధవారం రోజు గణపతికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. కురుక్షేత్ర సంగ్రామం తరువాత అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు రకరకాల ఉపదేశాలు చేశాడు. లౌక్యం గురించి, రాజ్య పాలన గురించి చేసిన ఈ ఉపదేశాలు కాలం మారిన విలువను మాత్రం కోల్పోలేదు. వాటిల్లో స్నేహపు పరిమితుల గురించి, పగ వలన పొంచి ఉండే ప్రమాదం గురించి చెప్పిన ఓ చిలుక కథ మనకు విలువైన పాఠాలను ఎన్నెన్నో నేర్పుతుంది. ధర్మరాజా, అనగనగా బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అంటూ తన కథను మొదలుపెట్టాడు భీష్ముడు. ఆ బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడింది.
ఆ అభిమానం కాస్త స్నేహంగా పరిణమించింది. చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. ఇలా కాలం సాగుతూ ఉండగా ఆ చిలుకకు ఒక కుమారుడు కలిగాడు. ఆ చిన్ని చిలుకతో బ్రహ్మదత్తుని కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చింది. అంతే, అమాంతం దానిని చిదిమి వేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుక కోపాన్ని అణుచుకోలేకపోయింది. వెంటనే తన వాడి గోళ్లతో అతని కళ్ళను పొడిచి పారేసింది. దాంతో రాజకుమారుడు కాస్త గుడ్డివాడు అయిపోయాడు. చిలుక అంతటితో ఆగలేదు. నేరుగా రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, నీ కుమారుడు నా కొడుకును చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతన్ని గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను, సెలవు అని చెప్పింది. చిలుక మాటలు విన్న రాజు, నువ్వన్నది నిజమే, జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకు హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరం ఏముంది? జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఇక మీదట కూడా నాతో స్నేహంగా ఉండు అంటూ అర్థించాడు. రాజా, నేను నీ కుమారుడిని గుడ్డివాడిగా మార్చేశాను. కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. పగ 4 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని చేజిక్కించుకోవటం వల్ల, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల, ఆడవారి మధ్య మాటా పెరగటం వల్ల, ఎదుటివారి మనసును గాయపరచటం వల్ల పగ ప్రబలుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే ఇక వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను కనుక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలను విని నేను ఇక్కడ ఉండలేను అంటూ తుర్రుమంది చిలుక. కాబట్టి ఓ ధర్మరాజా, ఆ రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి. తన రాజ్యంలో ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. శృతి మెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే గాని మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి, కానీ తన జాగ్రత్తలో తనుండాలి. ఎవ్వరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలతో పడి విచక్షణను మర్చిపోకూడదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బట్టబయలు చేయకూడదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ మూడిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే ప్రాణాంతకంగా పరిణమించగలవు అంటూ ముగించాడు భీష్ముడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైనా సరే విఘ్నాలను తొలగించుకోవాలంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని, పరిహారాన్ని పాటించాలి. అసలు ఏం చేయాలి అంటే, బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి. మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి. ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అదే హేరంబ గణపతి మంత్రం. ఎవరైనా సరే ప్రతి బుధవారం ఈ హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఎదురవుతూ ఉన్నా సరే ఆ విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటంటే, ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో గణపతిని పూజించండి. ఇలా చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. చేపట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే బుధవారం పూట గణపతి అనుగ్రహం సులభంగా పొందాలంటే వెన్న ముద్ద ఉంటుంది కదా, ఆ వెన్నను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించండి. వెన్న ఎందుకు సమర్పించాలి అంటే,
వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా తొందరగా సులభంగా కరిగిపోవాలంటే కాస్త వెన్న ముద్దను కూడా గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించండి. అలాగే గణపతి స్వయంభూగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు రూపంలో అవతరించాడని గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు. మరి అది ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు, తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపు బయట లభిస్తుంది. ఇలాంటి గణపతిని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి. ప్రతి బుధవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయండి. ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఏ పని తలపెట్టినా ఆ పనిలో వచ్చే ఆటంకాల నుండి సులభంగా బయటపడవచ్చు. అన్ని పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దాంపత్యంలో అనుకూలత తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేయండి. దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా కలుగుతుంది. దీనితో పాటుగా గణపతి షోడశోపచార నామాలు అని ఉంటాయి. ఈ షోడశ నామాలను ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు చదువుకొని వెళితే గణపతి విశేషమైన అనుగ్రహం ద్వారా ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీ ఇంట్లో బుధవారం పూట ఉత్తర దిక్కులో దీపం వెలిగించండి. ఎవరైతే బుధవారం పూట ఇంట్లో ఉత్తర దిక్కులో ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో గణపతి అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింప చేసుకుని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.